మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. కానీ ఏం చాలా ఫన్నీగా అక్కడి నుంచి ఇక్కడికి కప్పలా ఎగురుకుంటూ వచ్చాం. ఆ ఎంట్రీ ఏంటి? హైలైట్ ఏంటంటే నన్ను ఆడ బ్యాగ్ నిల్చోబెట్టారు. నిల్చోబెడితే నేను అడిగా కొంచెం కామిక్ వేలో వెళ్ళాలా, నేను ఆ టైప్ ఆఫ్ కదా అంటే ఇట్స్ ఓకే, మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి, ఆ టైప్ ఆఫ్ చెప్తాను నేను అక్కడ అన్నారు. సో నేను కొంచెం స్టేజ్ కొంచెము హడావిడి చేస్తూ వెళ్దాం అనుకుంటున్నా, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అంటే ఇట్స్ ఓకే, నైస్ నైస్ అనుకుంటా అన్నారు. అలా స్టార్టింగ్ ఎంట్రీ అలా వచ్చా నేను పైంటంతా మడత పెట్టేసి అలా అలా కప్పేది 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 అనుకుంటూ వచ్చా. వస్తుంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, ఏంటి ఇలా వచ్చేది, అందరేమో హాయ్ నమస్కారం అనుకుంటూ వచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఉండాలని అలా ట్రై చేశా. అది కొంచెం హడావిడైంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్టేజ్ మీద మేము రెండు కాలర్లు ఎగరేసుకొని వచ్చామని ఎన్టీఆర్ గారు చెప్పారు కదా. అవును. సో అలా నువ్వు కాలర్ పట్టుకొని వచ్చేటప్పటికి అర్థం కాలేదు. నాకు బేసిక్గా ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎన్టీఆర్ గారు. అంతే అంటావు. సో ప్రశాంత్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొట్టమొదటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ ఫెయిల్. ఇప్పటికి 4 ఉన్నాయి బ్యాక్లాగ్స్. ఓకే, రాయాలంటే అయితలేవు. బేసిక్ గా 7 ఉండే ఓ 2 years కి ఎన్ని సబ్జెక్టులు నాన్న? 12 సబ్జెక్టులు. 12. అవును, 4 వెళ్ళాయి. 12 సబ్జెక్ట్ లో 4 పాస్ అయ్యావు. 4 అయ్యాయి. 8 ఉన్నాయి. అందులోకి వెళ్ళి మళ్ళీ 4 వచ్చాయి. అది 2 years కి. 2 years కి మళ్ళీ తర్వాత ఇంకా 4 ఉన్నాయి. అవి ఎందుకు ఇబ్బంది, చేయికి నొప్పి అని అలా రాయలేదు, వదిలేసా. అట్లనే ఉన్నాయి ఇప్పటికి. కానీ మనం ఇంకా ఉంచుదాం అలాగే. కాలేజ్ కూడా తీసేశారు, వెళ్ళిపోయింది. వేరే కాలేజ్ పెట్టారు అక్కడ. సర్టిఫికెట్ కూడా అక్కడే ఉంది. ముందు జాగ్రత్త ఎందుకైనా మంచిదని చిన్నదేమో ఇంట్లో పెట్టుకున్నా. 10th ఇంట్లో పెట్టుకున్నా. మంచి పని చేసావు నాన్న. సో మొత్తానికి అయితే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడ్ లేడు, నాన్నగారు లేదు. 2006 లో చనిపోయారు. సారీ. తర్వాత మా మమ్మీ టైలరింగ్ షాప్ చేస్తుంది. టైలరింగ్ చేస్తూ మమ్మల్ని, మేము 3 అన్నదమ్ములం. నేను సెకండ్, అన్నయ్య జాబ్ చేస్తాడు, తమ్ముడు డిప్లొమా అయిపోయింది, ఇంట్లోనే చూసుకుని బట్టల షాప్. సో 3. నేను 2014 లో ఇండస్ట్రీకి వచ్చా. నాకన్నా ముందే వచ్చావే. అవును, 2014 మై జర్నీ. ఫస్ట్ ఒక సీరియల్ చేశా, ఖుషి అని ఐడియా ఉందా? చాలా ఫేమస్ అది. బాబు మోహన్ గారు వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా ఒక 2 days. మా వాళ్ళంతా సీరియల్కి వెళ్తున్నా అని షాక్ అయిపోయి కాల్ చేశారు. తర్వాత ఒక 2-3 మూవీస్. ఫస్ట్ ఆడు ముగర్రా బుజ్జి అని బ్యాక్గ్రౌండ్లో మన సుధీర్ బాబు గారిది, అది ఒకటి చేశాను. దాని తర్వాత మనుషులతో జాగ్రత్త అని ఒక సినిమా వేసాను, జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఇవన్నీ డైలీ నాకు పేమెంట్ ఎంత అనుకుంటున్నారు? 200 అప్పట్లో 2014 లో. మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ 6కి అయిపోతుంది. 6 to 6. నా బండి పెట్రోల్ 300. నేను 200కి వెళ్ళేవాడిని. అప్పటి నుండి సినిమా మీద, యాక్టింగ్ మీద అంత ఇష్టం. అప్పుడే నేను అంతకుముందే దీనికి రావడానికి కారణం ఏంటంటే, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని నిఫ్లో ఎంట్రన్స్ రాసా, మాదాపూర్ హైటెక్ సిటీలో. అక్కడ ఎంట్రన్స్ రాసా. 3 ఎంట్రన్స్ ఉంటాయి. ఒక ఎంట్రన్స్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి ఇంటర్ కావాలి సర్టిఫికేట్, డిప్లొమా వేయాలంటే. అది లేదు మనకి, బ్యాక్లాగ్లు ఉన్నాయి, కష్టం అన్నారు. సరే వచ్చేసిన ఇంటికి, నేను జాబ్ చేద్దామని. అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ ఒక పర్సన్ పేపర్ చదువుతుంటే సీరియల్ అవకాశం ఇవ్వబడును అని పేపర్లో యాడ్ వచ్చింది. మనం ఎందుకు ఇచ్చి పడేద్దాం, వెళ్దామని ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత ఆమె ఆల్రెడీ అప్పటికే 2-3 సీరియల్ చేసింది కాబట్టి నమ్మా, చూసా సీరియల్స్లో. వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు మీకు ఏం తెలియదు కదా, మీరు నేర్చుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఒక సమ్ అమౌంట్ అని చెప్పారు, ఒక 6,000 అట్లా ఉంటుంది. మళ్ళీ తర్వాత మేము సీరియల్స్లో పెట్టుకుంటాం అది అని చెప్పేసరికి, అంత అంటే కుదరదండి, నా దగ్గర లేవు, కష్టం అంటే. మీరు కొద్దిగా కట్టుకోండి, 2,000 కట్టుకోండి మీకు మాత్రం అనగానే సరే ఒక 2,000 కట్టి జాయిన్ అయ్యా. 15 days క్లాస్. అది 15 days అంత అయిపోయింది, ఇంక అంతే. 15 daysలో ఏమొస్తుంది? 2 years చదివిందే రాలేదు నాకు. 2 yearsలో నేను ఇంటర్ చదివిందే రాలేదు. ఈ 15 daysలో నాకు వస్తుందా? అది రాదు. అలా నేర్చుకున్నా. ఏదో అయిపోయింది. ఇంత పెద్ద దొడ్డు బుక్ ఇచ్చారు, అది తీసి ఎక్కడో పడేసా.
అందులో నవరసాలు ఉంటాయి అది అని అంటే అవునా నవరసాలు మన దగ్గర ఉన్నాయి బుక్ లో ఎందుకు అనుకున్నావు అనుకొని ఆ బుక్ పక్కన పడేసా. తర్వాత వాళ్ళు ఉండి అలా అలా కొంచెం ఏదో చెప్పారు ఒక బేసిక్ అంతే, నాకేం రాలేదు అప్పటికి కూడా. ఇట్లా కాదు మనం ఏదో చేయండి మనకు కుదరదు అని చెప్పి రోజు ఆ పేపర్లో సినిమాల గురించి ఒకటి చిన్నది ఒకటి కింద ఒకటి ఇస్తాడు వాడు, యాడ్స్ లాంటిది. ఇక్కడ సోయన్స్ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ సోయన్స్ కోటిలో మెహదీపట్నము అక్కడక్కడ అలా వెళ్ళేవాడిని డైలీ. వాళ్ళు డోర్ వేసిపోయినా సరే ఆ డోర్ కాడ ఒక 1 hour వెయిట్ చేసేవాడిని వాళ్ళు వచ్చేసరికి. వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక నేను ఏం చేసేవాడిని, లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉందా నీకు, చేసావా అంటే చేయలేదు సార్, ఏమైనా చెప్పు అంటే ఒకటి ప్రిపేర్ అయ్యి ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పేవాడిని అక్కడ. అది ఒక్కటే, ఇక వేరేది రాదు ఇక మనకి, అదొక్కటి ఆయన ఫేస్ చూపించి ఇక చెప్పేవాడిని ఇష్టం అన్నట్టు. ఇక బాబు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, ఇది కాదు ఇట్లా వేయొద్దు అని చెప్పి ఆయన చెప్పేది ఆయన చెప్పేశాడు. అది మనకి ఇక్కడ ఎక్కేది కాదు, అలా వినేసి వెళ్ళిపోయేవాడిని. ఇంకో దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలి 10,000 హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, చలో రైట్ అట్లా 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 సరే అని చెప్పి 24 Frames అని అమీర్పేటలో ఉంది, అలాగే వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ సోయన్స్ చేస్తున్నానండి ఇట్లా చిన్న చిన్నగా, నాకు యాక్టింగ్ వద్దు, కొత్త వచ్చు, మీకు ఫొటోస్ ఇస్తేమన్నా మీకు అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి ఇచ్చి వచ్చా. ఒక ఫోన్ చేసి ఇక్కడ పిలిచి ఒక అతను పిలిచాడు. పిలిచిన తర్వాత బ్రదర్ ఒకటి క్యారెక్టర్ ఉంది చేస్తారా మీరా అంటే ఒక 10,000 కట్టాలి అన్నాడు. అని ఒక సెకండ్ ఇట్లా లేచి సరే అన్న ఉంటా అని చెప్పి వెళ్ళిపోయా. ఇదంతా ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంది. ఇక నాకు అయితే లేదు, ఎట్లా వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఇంటెన్షన్లో మా ఫ్రెండ్ ఒక అతను నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఆయనే ఇక్కడెక్కడ అమీర్పేటలో ఒక 2,000 ఇచ్చి షూటింగ్కి వెళ్తున్నాడట జూనియర్ ఆర్టిస్ట్గా. వాళ్ళు 2,000 ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ ఇస్తారు అన్నట్టు, వాడు ఆ కాంటాక్ట్ పట్టుకొని అలా షూటింగ్స్ చేసుకోవాలి. అయితే నేనేం చేసా, వాడు 2,000 ఇచ్చాడు కదా, వీని దగ్గర నుంచి మెల్లగా ఇంకా కాఫీ టీ తాగిపించేసి వీని దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ కాల్ చేసి బ్రదర్ కృష్ణనగర్ గ్రీన్ బాచ్చి గడ్డ మార్నింగ్ 6 o'clock చలో రైట్ అని చెప్పి బైక్ వేసుకొని పోయి ఆడ ఎర్లీ మార్నింగ్ నిలుస్తుంటే వాళ్ళు కూడా ఎట్లా తీసుకెళ్తారు తెలుసాక, బాడీ ఉండి మంచి ఫిజిక్ ఉన్నోని ఓకే అనుకున్నా తీసుకోతారు. 2 రోజులు నేను పోలేదు, అలా లైన్ నిలుస్తున్నా. 2 days నన్ను పక్కన పెట్టేశారు. 2 days ఎందుకని బాడీ లేదని, ఏం లేదు కదా మనకు, ఏం లేదు. ఇప్పుడు కొంచెం మంచిగా ఉండి క్యూట్గా ఉన్నోని అట్లా ఎట్లా తీసుకోతారు కదా, మనకైనా 6 pack ఉందా, బాడీ ఉందా తీసుకోవడానికి, మనకి ఏం రాదు కదా. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా కొంచెం నీట్గా ఉన్నా కొన్ని చూస్తారు కదా కొన్ని సీన్స్లలో, అలా చూసే వాళ్ళని తీసుకెళ్తారు వాళ్ళు అంటే మినిమం. అలా 2 రోజులు పక్కన పెట్టి మళ్ళీ 3వ రోజు సీరియల్ అలా 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 వచ్చినాయి, రాలేదని కాదు. కానీ ఏంటంటే ఫస్ట్ అలా అయింది, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా కావాలి కాబట్టి తీసుకెళ్తారు కంపల్సరీ. అలా వెళ్ళిన తర్వాత కట్ చేస్తే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ కలిసి ఇక్కడ ఆఫీస్ ఉంది తీసుకెళ్తా పా బ్రదర్ అంటే సరే అని చెప్పి ఆ పర్సన్తో వెళ్తే అక్కడ ఒక పర్సన్ పరిచయం అయ్యాడు. అక్కడ ఒక పర్సన్ అంటే అయిపోయినాయి బ్రదర్ దండ ఫస్ట్ మూవీ హీరో చేశాడు. ఆ ఆఫీస్కి వెళ్తే అయిపోయిన క్యారెక్టర్స్ నేను చెప్తాను నెంబర్ తీసుకో అంటే సరే అని ఆయనకు రోజుకు ఫోన్లు చేసడం, అది ఒకటే నెంబర్ ఉంది మన దగ్గర, వేరేది తెలియదు, ఏమైనా ఉంటే చెప్పు అని. కట్ చేసి ఒకరోజు అమీర్పేటలో షూటింగ్ జరుగుతుంది రా బ్రదర్ అంటే ఆయన ఏం చేశాడు, ఇంకొక ఆయన నెంబర్ ఇచ్చాడు. ఆయన పేరు చారి అని. ఆయన నెంబర్ ఇస్తే నెంబర్ తీసుకుంటే ఆయనకు రోజు ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి 2 days దాకా, తర్వాత ఒక రోజు కలిస్తే నెంబర్ ఇచ్చాడు. అలా 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 ఫోన్లు చేస్తుంటే అన్నిసార్లు ఫోన్ చేయొద్దు అందుకే నేను నెంబర్ ఇవ్వలేదు, ఇట్లా ఫోన్ చేస్తారనే ఏమనుకోవద్దు తమ్ముడు ఊక ఫోన్ చేయకునాగా అన్నాడు. కట్ చేస్తే అలా ఫ్యూ డేస్ తర్వాత అదృష్టం చూడండి ఆయన లైవ్లో కలుస్తాను నాకు డైలీ. ఫోన్ చేయడం మానేసాను నేను, అన్న హాయ్ అన్న అనుకున్నా. కడి చేస్తే ఆయన ఒక రోజు ఫోన్ చేశాడు, ఆయనే అర్జున్ రెడ్డి అని ఒక సినిమా స్టార్ట్ అవుతుంది దానికి ఆఫీస్కి వెళ్ళు నువ్వు నేను చెప్తా అన్నాడు. ఎర్లీ మార్నింగ్ పోయేసారి సందీప్ రెడ్డి వంగన్న ఆడ కూర్చొని ఉన్నాడు. టీషర్ట్ వేసుకుని కో డైరెక్టర్ ఉన్నాడు, వేరే ఒక తెలిసిన ఆయన లోపల పట్టుకుని కూర్చున్నా. వచ్చిన తర్వాత పర్సన్ వచ్చేసి సిగరెట్ తాగుతాను అని అన్నాడు. నాకు అలవాట్లేదు. సార్ తాగుతాను సార్ అది అన్నా. సందీప్ అన్న వచ్చాడు, బ్రదర్ సిగరెట్ తాగుతారా మీరు అన్నాడు. తాగుతా సార్ అన్న. ఇతను పెట్టేసాను అక్కడ అట్లా ఏం లేదు పెట్టేసాను అన్నాడు. అనగానే బయటకు తీసుకొచ్చారు, పేమెంట్ ఎంత అంటే మీ ఇష్టం సార్ ఎంత అనగానే పర్ డే 1,500 ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ పేమెంట్ అది నాది. అర్జున్ రెడ్డి ఇప్పటికీ చిన్న సీన్ ఉంటుంది బిట్ అందులో. నా ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి, నా లైఫ్ ఫస్ట్ సినిమా
హైలైట్ ఏం తెలిసాక 6 సీన్లు చేసా, 5 సీన్లు కట్ అయిన ఒక సీన్ ఉంది. 6 సీన్లు ఒక సీన్ ఉంది, అది కూడా సైడ్ ప్రొఫైల్ ఉంటుంది. అది ఏ సీన్ అంటే ఇప్పుడు ఉన్న సీన్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ అన్న హేమంత్ అన్న ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు బీర్ బాటిల్ లేపి లోపలికి వెళ్ళి అలా బయటకు వచ్చి అరే అర్జున్ రా పార్క్ పోయినట్టున్నాడు పోదాం పానగానే మేము ఇద్దరం వస్తాం వచ్చి అన్నా అర్జున్ అన్న చెప్పన్నా మా అమ్మని ఎటు కప్పుకున్నట్టుగా అట్లా కప్పుకుంటే అపార్ట్మెంట్ వైట్ టీ షర్ట్ నేనే. నా ఫస్ట్ సినిమా. అయ్యయ్యో నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, నేను థియేటర్కి వెళ్ళి చూసేసరికి నా సీన్స్ లేవు. చాలా బాగా అనిపించింది. అంటే మనకు హోప్ ఉంటుంది అక్క. అప్పటి నుంచి నేను ఏదైనా సినిమా చేస్తే చెప్పుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఎడిటింగ్లో కట్ అవుతుంది. ఆ అన్న చెప్పాడు అది. తర్వాత ఆయన చిన్న చిన్న యాడ్స్ చేస్తుంటే దాంట్లో పెట్టుకున్నాడు, ఇంకొక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో పెట్టు అయిననే ఒక కాంటాక్ట్ కట్ చేస్తే చిన్న చిన్న మూవీస్ చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ ఆయన ఏటప్ సినీ, దాంట్లో ఫుల్ లెంత్ ఫ్రెండ్ రోల్ ఇచ్చాడు. ప్రశాంత్ అమ్మ టైలరింగ్, అన్నయ్య ఆ టైంకి మేబీ జాబ్, తమ్ముడేమో చదువుకుంటున్నాడు, నువ్వు సెకండ్ వన్, ఇండస్ట్రీకి వెళ్ళాలన్న తపన, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. ఎలా ఆ టైంలో ఇదో అసలు జర్నీ ఎలా చేసావు? నీకు బయటికి వెళ్ళాలి అంటే మినిమం చేతిలో డబ్బులు ఉండాలి, ఫోన్లో ఎవరికైనా కాల్స్ చేయాలంటే మినిమం రీఛార్జ్ ఉండాలి, అట్లీస్ట్ ఒక ఫోన్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండాలి, నువ్వు బయట ఏదో ఇంత తినడానికైనా మనీ ఉండాలి, వాటర్ బాటిల్ కొనుక్కోవడానికైనా చేతిలో 10 రూపాయలు ఉండాలి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగావు? మా మమ్మీ 3 days ఒకసారి 4 days ఒకసారి 500 అడిగేవాడిని. వాళ్ళకు విసుగు పుట్టింది. 4 years ఏంది మన ఇంత ఉండి ఏంది ఇక్కడ వచ్చి ఇలా డబ్బులు అడుగుతున్నాము అని నాకు అనిపించింది. అనిపించాక కొంచెం ఈ రివ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అలా వాళ్ళు వీళ్ళు పిలిచి వీడియోస్ చేయించుకోవడము నాతో, ఇట్లా ఇది చేయండి అది చేయండి అని ఇంటర్వ్యూ చేస్తే 2000 అలా చేయండి అలా ఇచ్చేవారు. అప్పుడు కొంచెము హెల్ప్ఫుల్గా అయింది. తర్వాత వేరే వాళ్ళ ఛానల్స్కి నేను వీడియోస్ చేయడము, వాళ్ళు మనీ ఇవ్వడము, అలా చేసుకుంటూ వచ్చా. తర్వాత మనం ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు కొంచెము ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యా. యూట్యూబ్ ఏ ఇయర్లో స్టార్ట్ చేసావు? నేను 5 years అవుతుంది అంతే. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 years 4 years అవుతుంది. 7 lakh సబ్స్క్రైబర్స్. అవును. 1,70,000 ఇన్స్టా ఫాలోవర్స్. ఫేస్బుక్ లో 3,50,000. 3,50,000 ఫాలోవర్స్. ఇవన్నీ ఏం చేస్తాం? ఏం లేదాక అది అంటే వాళ్ళు నన్ను చాలా ఇష్టపడి ఫాలో అయ్యారు. వాళ్ళు నన్ను ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఎంతో కొంత ఇష్టం ఉంటే గానీ ఎవరు ప్రాంక్ వీడియోస్ చేసావా? చేసా, స్టార్టింగ్ లో ఆపేసా. ఇప్పుడు 1 by 1 గుర్తొస్తుంది నాకు. అది చేసా, రివ్యూస్ చేసా, అన్ని ఆపేసి ఓన్లీ ఫుడ్ వీడియోస్ చేస్తాను అక్క. ప్రాంక్ వీడియో రివ్యూ దేని నొదిలేవు చెప్పరా నువ్వు? దేని నొదిలేవు, చివరికి ఆ బిగ్ బాస్ స్టేజ్ కూడా వదలలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఉంటాను అనుకున్నాక. హతవిధి అంతా హతవిధి. సో ఇంకా నీ కష్టం దేవుడు చూడలేదు. లేదు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. పరీక్ష ఈ అగ్ని పరీక్ష వీడికి సరిపోదు, ఇంకేదో పెద్ద పరీక్ష పెట్టాలని చూస్తున్నట్టున్నారు. అంటే బేసిక్ గా వాళ్ళు నన్ను ఫాలోవర్స్ చూసి ఈయనకి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు కామన్ మ్యాన్ ఎట్లా అవుతావని ఆపారు. అంతే అంతే అంట. అంతే. అంత ఫాలోవర్స్ సంపాదించుకున్నావు కదా, డబ్బులు సంపాదిస్తున్నావు ఫాలోవర్స్? లేదక్క, వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ ఎవరికి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.